చంద్రబాబు గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఐసీలోంచి బయటికి తీసుకొచ్చి ఇవాళ అభివృద్ధి సంక్షేమం అని 23 నెలలు తిరగకుండా 23 లక్షల కోట్ల పెట్టుబడులు, 24 లక్షల ఉద్యోగ కల్పన, ఉపాధి అవకాశాలకి ఇవాళ పరిశ్రమలను పరిగెత్తిస్తూ ఉంటే వాస్తవాలు ఒప్పుకోలేకపోతా ఉన్నారు. వాస్తవాలు మింగుడు పట్ల జీడిపి, రాష్ట్ర జీడిపి ఆదాయాన్ని పెంచుకుంటూ, అట్లాగే పన్నుల వసూళ్లు కానివ్వండి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కానీ ఇవాళ ముందుకు తీసుకెళ్తా ఉంటే వాస్తవాలను ఒప్పుకోలేక మీరు ఇవాళ ట్వీట్లకు పరిమితమయ్యి అబద్ధాలు, అసత్యాలు వండి వార్చినా మిమ్మల్ని నమ్మటానికి ఎవరూ సిద్ధంగా లేరు. ఇవాళ తల్లికి వందనంలో ఒకళ్ళ, ఇద్దరా, ముగ్గురా, నలుగురా, ఐదుగురా, 6, 7, 8, 9 మంది పిల్లలకు కూడా వచ్చిన జిల్లాలు ఉన్నాయి. కర్నూలు కావచ్చు, చాలా ప్రాంతాలు కావచ్చు. 7, 8 మంది పిల్లలు తల్లికి వందనం డబ్బులు తీసుకున్నారు. అన్నా క్యాంటీన్లో ఇవాళ 269 క్యాంటీన్లో అన్నం తినటానికి 5 రూపాయలు అన్నం తినటానికి కూడా 5 ఏళ్ళు మీకు పెట్టడానికి చేతులు రాలా. ఇవాళ 8.8 కోట్ల భోజనాలు సామాన్య పేద మధ్యతరగతి ప్రజలు అన్నా క్యాంటీన్ ద్వారా మరి సంతృప్తిగా భోజనం చేశారంటే అవి మీ కళ్ళకు కనపట్ల. స్త్రీ శక్తిలో కోట్లాది మంది మహిళలు బ్రహ్మాండంగా ఇవాళ పుట్టింటికి వెళ్తా ఉన్నారు, అత్తగారింటికి వెళ్తా ఉన్నారు, హాస్పిటల్స్కి వెళ్తా ఉన్నారు, వెజిటబుల్స్ తెచ్చుకుంటా ఉన్నారు, నిత్యావసర వస్తువులు తెచ్చుకుంటున్నారు, బయట ఉన్న పెద్ద పెద్ద మార్కెట్లకు వెళ్తున్నారు, దేవాలయాలకు వెళ్తున్నారు, చర్చిలకు వెళ్తున్నారు, మసీదులకు వెళ్తున్నారు. స్త్రీశక్తి ద్వారా ఆర్టీసీ బస్సు ప్రయాణాలు, మహిళా సోదరీమణులు అంత పెద్ద ఎత్తున ఉపయోగించుకోవడమే కాకుండా ఉద్యోగాలు చేసుకునే మహిళలకు కూడా నెలకు వాళ్ళకి 1000 రూపాయలు వెసులుబాటు వచ్చింది. అట్లాగే ఇవాళ 33,000 కోట్లు పెన్షన్స్, ఇవాళ సామాజిక పెన్షన్ మహానుభావుడు 30 రూపాయలతో ప్రారంభం చేశాడు వ్యవస్థాపక అధ్యక్షులు ఎన్టీ రామారావు గారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు 4,000, 6,000, 10,000, 15,000 రూపాయలకి పెన్షన్లు ఇస్తూ ఉంటే చూసి వారలేక, తట్టుకోలేక అబద్ధాలు, అసత్యాలు వండి వారుస్తూ ఉన్నావు. అట్లాగే ఇవాళ పోలవరం